హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ముందు బాగా ఛానల్కి. అయితే సాంఘిక ఏ ఇవేంటి మెథడ్ చేద్దామని అనుకున్నా. ఒక వీడియో చేసిన తర్వాత దాని గురించి వచ్చే రెస్పాండ్ని బట్టి ఇంకా వీడియో చేస్తానని అనుకున్నాను మనసులో. కానీ చాలామంది చూశారు అండ్ మేడం తప్పకుండా అబ్బా దయచేసి ఇంకా చెయ్యండి మేడం అని చెప్తున్నారు, అసలు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దాని ద్వారా ఇక మొత్తం చెప్దామని అనుకుంటున్నాను. మంచి రెస్పాండ్ వస్తేనే కదా చెయ్యాలనిపిస్తుంది, అంతే కదా, ఫలిత నియమం. ఓకే ఓకే మరి రెండో లెసను సాంఘిక శాస్త్ర బోధన విలువలు, ఉద్దేశాలు మరియు లక్ష్యాలు. ఓకే, ఇలా ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఖచ్చితంగా ప్లీజ్ దయచేసి ఒక్కసారి చూసి వెళ్ళండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్ వరకు మనం ఇలాగ కొనసాగుతాము అని కొనసాగించుకుందాము. ఓకేనా, మీ ఒక కోఆపరేషన్ నాకు కావాలి. ఓకే, మీ యొక్క మోటివేషన్ కూడా నాకు కావాలి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా హృదయపూర్వక నా కృతజ్ఞతలు అండి. అండ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, రాయబోయే వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా రండి. ధైర్యం ఒక్కటే మనల్ని కాపాడుతుంది. కష్టపడ్డదంతా ధైర్యంతోనే, అంతే కదా. ఇక ఫస్ట్ చెప్తాం. ఓకే, టైం వేస్ట్ చేయకుండా. విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టమును ఏ సంవత్సరంలో రూపొందించారు? 2009. విద్యార్థుల తరగతికి తగిన ప్రమాణాలను సాధించాలని నిర్దేశించిన ఎవరు? పైవన్నీ NCF 2005, ASCF 2011, RTE 2009. ఓకే, విద్యార్థి చేరుకోవలసిన గమ్యము చేరడానికి దోహదపడేవి ఏవి? అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయండి, కొంచెం ఆలోచించాలి. ఓకే, విద్యార్థి చేరుకోవలసిన గమ్యము చేరడానికి దోహదపడేవి ఆశయాలు. సాధారణ ప్రకటనలో రూపంలో ఉన్న అంశము పదం ఏది? లక్ష్యం. మీరు ఒక్కసారి ఇవి చూడండి. సాధారణ ప్రకటన కానిది ఏది? లక్ష్యాలు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా ప్రణాళికవేత్తలు, సాధారణ ప్రజలు తమకు తాము ఏమి చేయదలుచుకున్నామో వాటిని తెలిపే సుస్పష్టమైన ప్రకటన లక్ష్యాలు అని పేర్కొన్నవారెవరు? 1, 2. ఆర్న్స్టీన్ హన్కాన్స్. ఇవి ఏం చెప్పారట? ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా ప్రణాళికవేత్తలు, సాధారణ ప్రజలు తమకు తాము ఏమి చెయ్యదలుచుకున్నామో వాటిని తెలిపే సుస్పష్టమైన ప్రకటన. సూచన ఇవి ఇస్తాడు. సాధారణ ప్రజలు తమకు తాము ఏమి చేయదలుచుకున్నామో అనేది అందే ఆర్న్స్టీన్ స్టీల్ అని గుర్తుపెట్టుకోరి. వీళ్ళు స్టీలు, కాన్స్ అని గుర్తుపెట్టుకోరు. సమర్థవంతమైన సమాచారాన్ని అందించగలిగి బోధన ఉద్దేశాన్ని స్పష్టమైన అభ్యాసన ఫలితంగాను ప్రవర్తన మార్పుగాను తెలియజేయగలిగేది అర్థవంతమైన లక్ష్యం, పరమావధి అని అన్నది ఎవరన్నారు? రెండోది గ్రోన్లాండ్ ఏమన్నారు? సమర్థవంతంగా సమాచారాన్ని అందగలిగించేది. గ్రోన్లాండ్ సమర్థవంతమైన ల్యాండ్, సమర్థవంతుడు కాబట్టే గ్రోన్ ల్యాండ్ కొనడానికి గుర్తుపెట్టుకోరు. మనం ల్యాండ్ కొంటాం, ఎట్లా కొంటాం? ఏదైనా మనం జమ చేసుకొని కొంటాం కదా పైసలు. సో పైసలు సమర్థవంతంగా సమాచారాన్ని ఇక అందించగలిగేది సమర్థవంతంగా అనేది అంటే ఇక ల్యాండ్ కొనడానికి గుర్తుపెట్టుకోరు. ఓకేనా, ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినవే ప్రవర్తన లక్ష్యాలు అని పేర్కొన్నది ఎవరు? ఒకటది విలియం డి రోమే. ఏమంటండి, ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడేవే ప్రవర్తన లక్ష్యాలు. ఇక యూనిట్ తర్వాత అంటే ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడే ప్రవర్తన లక్ష్యాలు. విలియం డి రోమే గుర్తుపెట్టుకోరు. ఏదో ఒకటి కోడ్ మీరు కూడా కోడ్ కూడా బాగా అలవాటైనాయి కదా, కోడ్లు చెప్పుకోవడం. లక్ష్యాలు అనేవి డాష్గా ఉంటాయి. ఎట్లుంటాయి? పైవన్నీ ఆచరణీయంగా ఉంటాయి, సాధించగలిగేవిగా ఉంటాయి, ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఆశయాలు లక్ష్యం కానిది. ఒకటవది తప్పక సాధించబడుతోంది కానిది. మరి అయినది ఏంటిది? పరిధి విశాలంగా ఉంటుంది, అంతే కదా. దీర్ఘకాలిక సాధికాలు, ఒక మార్గదర్శకత్వ సూత్రం, అంతే కదా.
తప్పకుండా సాధించమో అంతే. ఇప్పుడు మనం కలెక్టర్ పెట్టుకున్నాం కావచ్చు, కానీ మధ్యలో ఏదో డిఎస్సి వచ్చి వెళ్ళిపోవచ్చు కదా. ఉపాధ్యాయుడికి తరగతిలో అంతంగా ఉపకరించని నీ అంశము ఏది? ఆశయం. ఓకే, ఆశయం చూసిరా, ఇది ఆశయం పెద్దగా ఉంటుంది, చాలా దూరం ఉంటుంది కాబట్టి ఈయనకు అంతగా అది ఉండదు ఇక, అంతే కదా. 1వ తరగతి పాస్ కావాలి మనకున్నది. ఇప్పుడు ఏంది డిఎస్సి లక్ష్యం, డిఎస్సి కానీ మనం చదువుతున్న దేనికి టెట్టు, ఇవన్నీ దేనికి అదే అన్నట్టు. ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలు బోధన పద్ధతులు ఎంపికకు సహకరించేవి ఏవి? 2వది లక్ష్యాలు. సాంఘిక శాస్త్ర అభ్యాసన యొక్క ఆశయం ఏది? పైవన్నీ. భౌగోళిక సామాజిక పరిసరాల గురించి తెలుసుకోవడం, సామాజిక సమర్థతను చంపుకోవడం, పౌరసత్వ విలువలను అభివృద్ధి పరచుకోవడం. ఇట్లాంటివి వస్తే మనం చదవకుండా పెట్టగలుగుతాం. కొన్ని నిర్వచనాలు వస్తే, ఇయర్స్ వస్తే మాత్రం పెట్టలేము. 12 మార్కులు. సాంఘిక శాస్త్రం యొక్క అధ్యయనంలో గల ప్రధాన ఆశయం ఏది? 1వది మానవ సంబంధాల పెంపు. ఆశయం ఏది? ఇదే 14. 1 మానవ సంబంధాల పెంపు. సమాజ శ్రేయస్సు కోసం త్యాగనిరతిని పెంపొందింపజేసుకోవడం ఏ శాస్త్రం యొక్క ఆశయం? 15వది 4 సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రం యొక్క ఆశయంలో ఒకటి కానిది ఏంటిదబ్బా? అది ఆర్థిక స్తోమతను కలిగించడం. ఇవి ఇట్లాంటివి తెలుస్తుంది. ఓకే, వ్యక్తిలో ప్రవర్తన రీతుల్లో వచ్చే మార్పులను ఏమంటారు? విలువలు అంటారు, అంతే కదా. విలువ ఉండాలి, విలువలు అంటారు. ప్రవర్తన రీతిలో వచ్చేటి ఏది వాంఛనీయమో ఏది కాదో అనే వాటిని సంబంధించిన నమ్మకాలను వేటిగా చెప్పుకోవచ్చు? 1వది విలువలు. సుషిరా, విలువలేకింది నా లక్ష్యమే అది. విలువలతో సంబంధమైన చదవాలి, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. ఎంత చదివినా నువ్వు, ఎంత డాక్టర్ దగ్గర నువ్వు మొత్తం పెద్ద డాక్టర్ అయితే మళ్ళీ మీ అక్క దగ్గర చెల్లెల దగ్గర ఫీజులు తీసుకోబడుతుంది. నీ విలువలు పాడుగాను, నువ్వు చదువు పాడైంది అట్లా. అందుకే నాది ఒకటే లక్ష్యం. నేను ప్రతి వీడియోలో చెప్తాను, నేను ప్రతి దాంట్లో చెప్తాను. నేను విలువలు లేకుండా టీచర్ బుక్లో ఉన్నది 1 గంటలో చెప్పమంటే చెప్పగలుగుతుంది. అందుకే మంచి టీచర్ వేరే, టీచర్లు వేరే. విలువలు గల ఈరోజు మన హైదరాబాదులో 460కి పైగా అనాథ శరణాలయాలు ఉన్నాయి అనంటే ఆ విలువలేంది, ఆ లక్ష్యాలేందో, ఇక వాళ్ళ గమ్యాలేందో, వాళ్ళ ఆశయాలేందో చూడండి. ఎక్కడి నుంచి వచ్చిర్రు వాళ్ళందరూ. సో అదే నేను పోగొట్టాలనుకుంటున్నా. అదే ప్రపంచాన్ని ఏం ఉద్ధరించలేము మనము. కాకపోతే పిడికిల్లో ఉన్న వాళ్ళకైనా నువ్వు ఎంతైతే చదువు చెప్తున్నావో, నీ చదువు ఎంత చెప్తున్నావో, వాళ్ళకి ఎంత అబ్బుతుందో, నువ్వు లెక్కల్లో చెప్పేది నీకు ఎంత అవసరం వస్తుందో తెలియదు. కానీ నువ్వు విలువలు లేకుండా చదువు చెప్తే అనవసరంగా అయిపోతుంది. ఆ చదువు వేస్ట్ అయిపోతుంది. వాడు జీవితంలో అప్లై చేసుకోలేడు. ఇట్లనే నిస్వార్థంగా ఉండడు, స్వార్థపరుడుగా అయిపోతాడు. తల్లిదండ్రుల దగ్గర ఫీజులు తీసుకున్న కొడుకులను చూసిరా మీరేడన్నా? ఎట్లా తప్పు కదా అట్లా. అందుకే నా లక్ష్యమే అది. విలువల గల చదువు ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు పోవాలి. నువ్వు చదువు కొంచెం తక్కువ చెప్పినా పర్వాలేదు, కానీ దానికి తోడి విలువలు చెప్పాలి. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పును గౌరవించడం కూడా చెప్పాలి. ఏంటిదబ్బా అవి? విలువలు. ఏ గుణమైతే ఈడ గౌరవించకపోతే మరి తాటదిస్తారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను గౌరవించడం కదా, ఆ గౌరవం అనుకుంటారు వీళ్ళు. ఈ గౌరవం ఇది. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పును గౌరవించడం కూడా దేనికి విలువలే. వాళ్ళు విలువలు ఈడ తల్లిదండ్రులకు ఇయ్యని విలువలు ఈడ న్యాయస్థానాలలో మాయిస్తారు, లేకపోతే వీడు తాటదిస్తారు మరి కదా. ఏ గుణమైతే ఒక వ్యక్తికి లేదా ఒక వస్తువుకి ప్రాధాన్యత, గౌరవం, ఉపయోగం కలిగిస్తుందో, గుర్తింపు తెస్తుందో అలాంటి గుణాన్ని ఏమంటారబ్బా? విలువలు అంటారు. సుషిరా, విలువలు గిట్లుంటాయి. బ్లూమ్స్ రంగంలో ఒక లక్ష్యంగా ఉండి అండరన్స్ క్రాత్హల్ వర్గీకరణలో అగుపించని లక్ష్యం ఏది? అగుపించని ఏంటిదబ్బా? 3వది సంశ్లేషణ. జ్ఞానము, విశ్లేషణ, సృజించడం. కనిపించనిది ఏంటిదబ్బా? 3వది. ఒక్క నిమిషం. ఏ 21 ఇది నాకు కొంచెం డౌట్ వచ్చి చూస్తాను. ఇదిగోండి 21వది, 3వది. ఓకేనా? ఓకే. సంశ్లేషణ. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని పేర్కొన్నది ఎవరబ్బా? 1వది కన్నింగ్ హోమ్. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు. ఈ కన్నింగ్ హోమ్ ఈ విద్య చదవాలంటే కన్నీళ్ళు వస్తాయని గుర్తుపెట్టుకోరు.
కన్నీళ్ళు అంటే ఈ విద్య చదవాలంటేనే కన్నీళ్ళు వస్తాయని గుర్తుపెట్టుకోరు. విద్య లక్ష్యాలే విద్య విలువలు అనేటి. ఓకే, విద్య లక్ష్యాలు విద్య అని 2 సార్లు వస్తాయి, కన్నీళ్ళు ఆగుతాయి, ఇక కన్నీళ్ళు ఆగాయి అని గుర్తుపెట్టుకోరు. కన్నింగ్ హోమ్. ఓకే, వ్యక్తి లక్ష్యాలే వ్యక్తి విలువలు. అబ్బో ఇక్కడ చూసిరా, విద్య అంటే కన్నీళ్ళు, చదవాలంటే కన్నీళ్ళే వస్తాయి అందరికీ అని గుర్తుపెట్టుకోరు. ఓకే, కన్నింగ్ హోమ్. తర్వాత 23వది ఏంటిదంటే ఇక్కడ 4 వ్యక్తి లక్ష్యాలే వ్యక్తి విలువలు అంటే బ్రూచేచర్ అట. బ్రూచేచర్ వ్యక్తి అంటే ఎవరు? బూచోడు అని గుర్తుపెట్టుకోరు. వ్యక్తి అంటే బూచోడు. విద్య అంటే సేమ్ కదా ఇవి విలువలు. విద్య లక్ష్యాలే విద్య విలువలు అనేటి ఏమో కన్నింగ్ అంటే విద్య అంటే మనకు కన్నీళ్ళు వస్తాయని గుర్తుపెట్టుకోరు. వ్యక్తి అంటున్నాడు కాబట్టి బూచోడు అని గుర్తుపెట్టుకోడు. బూచాడమ్మా బూచాడు. బ్రూబేచర్ సారీ అబ్బా బ్రూబేచర్ వ్యక్తి అంటే బ్రూబేచర్ బూచోడు అని గుర్తుపెట్టుకోరు. ఓకే, పునఃపరిశీలించబడిన బ్లూమ్స్ వర్గీకరణ అనంతరము అండరన్స్ వర్గీకరణలో చేర్చబడిన జ్ఞానంలోని స్థాయి ఏదబ్బా? 1 మెటాకాగ్నిటివ్ జ్ఞానము. ఓకే, విలువలు లేని ఉద్వేగాల తీరుపై ఆధారపడి ఉంటాయి. విలువలేనివి ఉద్వేగాల తీరుపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తి భావనపై ఆధారపడతామే కానీ ప్రజ్ఞపై కాదు అని పేర్కొన్నది ఎవరు? 1వది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా ఉంటుంది. 25వది 1వది ఇగో రాఫ్ఫో బార్సోడి. విలువలనేవి ఉద్వేగాల తీరుపై ఆధారపడి ఉంటాయట. విలువలు అంతే కదా, మనం ఎట్లయితే పెంక మీద కూర్చుంటే మనకు పెంక మీద కూర్చున్న ఆయనకి బాగా ఏమంటారు దాన్ని, కోపం ఎక్కువ ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుంది, గరం ఎక్కువ ఉంటుంది, విలువలను కోల్పోతారు. వ్యక్తి భావనలపై ఆధారపడతామే కానీ ప్రజ్ఞపై కాదు అని పేర్కొన్నది. ప్రజ్ఞపై కాదు. వెరీ గుడ్, ఇది మంచి చెప్పింది. ప్రజ్ఞపై కాదు, నీ విలువలు లేని ఉద్వేగాలను గుర్తుపెట్టుకోరు. విలువలు లేకుండా ఉద్వేగాలు చేసేది గిట్లా బార్సోడి అని తిట్టిండని గుర్తుపెట్టుకోండి. బార్సోడి ఏదైనా తిట్టు ఉంటే మీద పెట్టుకోరు. ఓకేనా, ఎందుకంటే గుర్తుంటుంది. చాలామంది నేను బిందె మనదేమో ఉండే కదా శతకం, అందే వెంకటరాజం అంటే బిందె వెంకటరాజం అన్న, అది రోజు బిందె వెంకటరాజం అని రాస్తాను, రోజు కామెంట్ అవుతున్నాను. మేడం బిందె అన్నారు, బిందె ఎస్ అందే అంటేనే బిందె అని చెప్పిన నేను. బిందె ఓకే, బిందె అని చెప్పిన. బిందె అంటే అట్లా గుర్తుంటాయి అంటే. ఓకే, ఓటమి ఎరగని వ్యక్తి కంటే విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తే మిన్న అన్నది ఎవరబ్బా? 26వది ఎవరు? 2 ఐన్స్టీన్ ఏమంటాడు? ఓటమి ఎరగని వ్యక్తి కంటే విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తే మిన్న అని అంటున్నాడు. ఎవరు? ఐన్స్టీన్ ఏమంటాడు ఐన్స్టీన్? ఇక విలువలకు ప్రాధాన్యం అంతే కదా. ఇప్పుడు కొడుకు ఎవరైనా పెద్ద కొడుకు కలెక్టర్ అయ్యిండు, కొడుకు కానీ వత్తలేడు, అన్నం తింటున్నావు అని అంటలేడు, దావకాన్లో చూపిస్తలేడు, పైసలు అయితే వారెత్తాడు. అసలు కొడుకు ఉంటేంది, లాభం ఏంది, పోతేంది, వాడు కలెక్టర్ అయితే మందుకు చెప్పుకొని ఇక నా కొడుకు కలెక్టర్ అని చెప్పుకోవడానికి, అంతే కదా. అంటే అక్కడ విలువల ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి మిన్న అని చెప్తున్నాడు. ఓటమి ఎరగని వ్యక్తి కంటే, చూసారా, ఓటమి ఎరగని వ్యక్తి కంటే కూడా అన్నిట్లలో ఫస్ట్ వచ్చే ఈరోజు ప్రపంచాన్ని ఉద్ధరించే ఒక కొడుకు లెక్క అయిండు. కానీ తల్లిదండ్రులను చూసుకునే కానీ, తోబుట్టులను చూసుకునే కానీ, ఒక కుటుంబ బాధ్యత లేకుండా పైసలు వాడేస్తా అంటే అన్ని పైసలతోటి ప్రేమను కొనలేమండి, సుఖాలను మాత్రమే కొనగలం. అది కూడా తాత్కాలికమైన సుఖాలను కొనగలుగుతాము, ప్రేమను కొనలేము. అండ్ మళ్ళీ దీర్ఘకాలిక సుఖాలను కూడా కొనలేము. ఎండ అవుతుందంటే ఏసీ పెట్టుకుంటాము, ప్రస్తుతానికి ఉంటుంది, కానీ దానివల్ల సంతోషం రాదు. విలువలు లేకుండా వేస్ట్ అయిపోతుంది. ఐన్స్టీన్ ఒక వస్తువు భావం, సన్నివేశం, కృత్యం, యోగ్యత, మంచితనాన్ని గురించి దృఢమైన నమ్మకమే విలువ అని ఎవరు అన్నారు? అక్కడ ఐన్స్టీన్ ఏమన్నాడు? విలువల ప్రాధాన్యం అన్నాడు కదా. ఓటమి ఐన్స్టీన్ ఓటమి ఎరగని అని గుర్తుపెట్టుకోరు. ఇక 27వది 1 ఏంటిదట? బాండ్ అట. ఒక వస్తువు భావం, సన్నివేశం, కృత్యం, యోగ్యత, మంచితనాన్ని గురించి దృఢమైన నమ్మకమే విలువ అని అన్నారు. అభిప్రాయం. బ్రాండ్, మంచి బ్రాండ్ ఉంటేనే ఇక బ్రాండ్ ఉండాలి అని అనాలి. ఒక వస్తువు భావం, సన్నివేశం, కృత్యం, యోగ్యత, మంచితనాన్ని గురించి దృఢమైన నమ్మకమే. ఇంకేం కావాలి? ఇక బ్రాండ్, మంచి బ్రాండ్ కావాలి మనకు, మంచిగా సన్నివేశం కావాలి, కృత్యం, యోగ్యత గుర్తుపెట్టుకోండి. విలువల యొక్క లక్షణం ఏది? ఏంటిది? 4వది పైవన్నీ అమూర్తము, సాపేక్షము, అంతర్లీనము. యోగ్యతను నిర్ధారించడానికి వినియోగించబడే సూత్రాలు, ప్రమాణాలుగా వేటిని పేర్కొంటారు? 2వది విలువలు. ఆశయాలు, విలువలకు సంబంధించి వాస్తవం కాని అంశం ఏది? 2వది
ఆశయాలు సాధించిన ఫలితాలను సూచిస్తాయి, విలువలు సాధించేసిన గమ్యాన్ని సూచిస్తాయి. ఓకేనా. సాంఘిక అధ్యయనం వల్ల సామాజిక వ్యవస్థలు, సాంఘికీకరణము, సమాజ సమస్యను పరిష్కారం, జనాభా పెరుగుదల, పౌరుడిగా మనము నిర్వర్తించవలసిన బాధ్యతలు వంటి వాటిని ఏ విలువలుగా పిలుస్తారు? ఇది ఇంపార్టెంట్. ఓకే. ఒకటోది బౌద్ధిక విలువలు. విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించగలిగితేనే అణుశక్తిని మానవ కళ్యాణం కోసం వినియోగిస్తారు అని పేర్కొన్నది ఎవరు? ఈయన మంచిగానే అన్నాడు. ఒకటోది రాధాకృష్ణ. గంతే, కళ్యాణం అన్నాడు కాబట్టి రాధాకృష్ణ అని గుర్తుపెట్టుకొని, రాధాకృష్ణుల కళ్యాణం జరిగితేనే విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించగలిగితే అణుశక్తిని మానవ కళ్యాణం కోసం వినియోగిస్తారు అని చెప్పారు. చూసారు, అంతే కదా. విలువలేని వెధవ వాడు చందమామ దగ్గర పోయినా వేస్టే. అంతే. రాధాకృష్ణ కళ్యాణం రాగానే ఏం పెట్టాలి? టక్కన పెట్టేసేయాలి. కళ్యాణం అనగానే ఏంది? రాధాకృష్ణ కళ్యాణం అని పెట్టాలి. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని పేర్కొన్నది ఎవరు? ఈ సత్యసుందరు ఎవరు? 33వది ఒకటిది జాన్ కిట్స్. సత్యం అంటే ఈయనకు జాన్ అని గుర్తుపెట్టుకోరి. సౌందర్య అంటే జాన్ అని గుర్తుపెట్టుకోరి. సౌందర్య అంటే ఈమెకు జాన్ అని గుర్తుపెట్టు. ఎవరికి? కిడ్స్కి. ఓకే. కిడ్స్కి జాన్. సౌందర్య అంటే జాన్ సౌందర్య జాన్. ఎవరికి జాను? జాన్ డూయి కూడా ఉన్నాడు కదా ఇప్పుడు. మరి కిడ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అబ్బో, జాన్ డూయి కూడా ఉన్నాడు కాబట్టి ఈ సౌందర్య వెంకటేష్కి జాన్ అని గుర్తుపెట్టు. టా ఉంది కదా, వెరీ గుడ్. నేనే జాన్ ఉంది కాబట్టి సౌందర్య వెంకటేష్కి చాలా ఇష్టం కాబట్టి కేట్స్ ఏదో టా వస్తే సౌందర్య. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం. తర్వాత కొత్త కోణంలో ఆలోచించగలగడం లేదా ఉన్న విషయాలను నూతన విధానంలో చెప్పగలగడం ఏమంటారు అబ్బా? 34. ఒకటవది సృజనాత్మకత విలువ. అంతే కదా. ఒక యూనిట్లో విషయాల బోధన జరిగితే తర్వాత విద్యార్థి నుంచి ఆశించే నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడేవే ప్రవర్తన లక్ష్యాలు అని పేర్కొన్నది ఎవరు? 35. విలియం డి రోమే. రాంబోటు ఈ రొమాంటిక్ ఏమంటాడంటే, ఒక యూనిట్లో విషయాల బోధన జరిగిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించే నిర్దిష్టమైన ప్రవర్తనలో వ్యక్తం చేయబడే ఇదే అంటాడు, వ్యక్తం చేయమంటాడు. ఈయన రొమాంటిక్ కాబట్టి వ్యక్తం చేయమంటాడు అన్నీ గుర్తుపెట్టుకోండి. సాంఘిక శాస్త్ర లక్ష్యాల రూపకల్పనలో గల ఆధారాలు ప్రతిపాదిక ఏవి? 36వది 4 పైవన్నీ అంటే సామాజిక కారకాలు, ఆర్థిక కారకాలు, మనోవైజ్ఞానిక కారకాలు. ఓకే. పైవన్నీ. బోధనా లక్ష్యాల వర్గీకరణ మొదటిసారిగా ఎప్పుడు జరిగింది? 37వది 3. 48. బోధనా లక్ష్యాల వర్గీకరణ ఎప్పుడు జరిగిందని గుర్తుపెట్టుకుంటే ఇది చూడంగానే మీకు ఏదో గుర్తుకొస్తుంది. ఎందుకు గుర్తుకొస్తుంది అంటే ఏమున్నది మనకు? ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాగానే బోధన లక్ష్యాల మీద పడదామని అన్నారు. 48 అని గుర్తుపెట్టుకోరు. బోధన లక్ష్యాలు స్వాతంత్రం 47 వచ్చింది కాబట్టి వచ్చిన సంవత్సరమే బోధన లక్ష్యాల వర్గీకరణ మొదటిసారిగా చేద్దామని బోధన లక్ష్యాల మీద పడ్డారని గుర్తుపెట్టుకోరు. అమెరికాలోని బోస్టన్ లో ఏ సమావేశంలో బోధన లక్ష్యాల వర్గీకరణ జరిగింది? 1 అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్. ఓకే. బోధన రంగాలను ఎన్ని రంగాలుగా విభజించారు? 3 రంగాలుగా. జ్ఞానాత్మక రంగంపై కృషి చేసిన వారెవరు? ఇది అందరికీ తెలుసు. 1 బెంజమిన్ ఎస్ బ్లూమ్స్. జ్ఞానాత్మకం. జ్ఞానం ఉంటేనే బెంజ్ కార్లో తిరుగుతామని గుర్తుపెట్టుకోరు. జ్ఞానం ఎక్కువ ఉంటే బెంజ్ కార్లో తిరుగుతాం. మానసిక చలనాత్మక రంగంపై విశేషంగా కృషి చేసినది ఎవరు? 41. 4వది సింప్సన్. మానసిక చలనాత్మక రంగంపై మానసికంగా ఎవరు సింపుల్గా ఉంటాడు? మానసికంగా శిల్పంగా ఉంటాడు. జ్ఞానం బాగుంటుంది కాబట్టి బెంజమిన్ కొన్నాడు. విద్యారంగం యొక్క లక్షణాల వర్గీకరణ చేసిన వ్యక్తి ఎవరు? 42వది 1వది బెంజమిన్ బ్లూమ్స్. బ్లూమ్స్ వర్గీకరణ ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థకు అనుకూలంగా లేదని భావించి విద్యారంగ వర్గీకరణను పునః ప్రారంభించినది ఎవరు? ఈయనే 43వది 1, 2. 43వది 3 ఏనే అండర్సన్ క్రాత్హోల్. ఇక గిసోంటి అండర్సన్ క్రాత్హోల్. ఏం చేసిరు వీళ్ళు? క్రాత్హోల్ మళ్ళీ హోల్సేల్గా పెట్టుకున్నారు. ఇక అప్పుడు అర్థం కాక ఇప్పుడు హోల్సేల్గా పెట్టుకున్నారని పెట్టుకోరు. ఓకే. ఈయన ఏమో అమ్ముతా ఉండే ఇక క్రాత్హోల్. ఈయన క్లాత్ది హోల్సేల్ దుకాణం పెట్టుకున్నారు. ఈడ ఏమో అమ్ముతారు, మీరే చెప్పురు ఈడ. ఓకే.
బిఎస్ బ్లూమ్స్ రచించిన గ్రంథం ఏది? 44వది. ఏది 1వది? టాక్సనమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఓకే, గుర్తుపెట్టుకోరు. బ్లూమ్స్ సూచించిన రంగంలో ఏ రంగానికి అండర్సన్ క్రాత్హోల్ను మార్చివేసినారు? ఇక 45వది. ఏది 1వది? జ్ఞానరంగం. ఓకే, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సనమీ అనే కొత్త వర్గీకరణకు చూపినది ఎవరబ్బా? 3వది. 1, 2 గీళ్ళే కదా. అండరు క్లాత్ హోల్. ఈ అండర్ గ్రౌండ్లో క్లాత్ది హోల్సేల్ పెట్టుకున్నారని గుర్తుపెట్టుకోరబ్బా. మళ్ళీ కొత్తది పెట్టిరు అన్నట్టు. అండర్సన్ క్లాత్ హోల్ వర్గీకరణ గల లక్ష్యాలు ఎన్ని ఉన్నాయి అందులో? 47వది. 6 ఉన్నాయి. అందులోనేమో 3 ఉండే కదా. జ్ఞానాత్మక రంగము, జ్ఞానాత్మక రంగము, భావేశ రంగము, చలనాత్మక రంగము. ఇంట్లోనేమో జ్ఞానాత్మకంలో మంచిగా మాకు సార్ ఎట్లా చదివించిండంటే చెప్తాను నేను. ఇక ఇది పెద్దగా ఉన్నది. అండర్సన్ క్లాత్ హోల్ రూపొందించిన టాక్సానమీలో ఏ పద్ధతిలో చూపించురెండ్ల? 2వది. ద్విపరిమాణము. జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో గల లక్ష్యాలు ఒక సోపాన క్రమంలో తక్కువ నుంచి ఎక్కువ స్థాయికి అమర్చడంలో జరిగింది. అయితే అవలక్ష్యం ఏంటిది? ఏమని అంటాడు అంటే 4వది అంటుంది. సృష్టించడం. ఉన్నదానికన్నా భిన్నంగా ఒక కొత్త ఆప్షన్ని రూపొందించడమే ఏమంటారు అంటే 50 2వది. ఒకటే సృజించడం. మీరు ఇట్లా లెసన్ చేసేటప్పుడు ఇది కాదు అనేది దీన్ని కొట్టేసేయాలి. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలి దీనికి. ఇది కాదు మరి ఏది వీళ్ళ రెండిట్లల్లో అనేది 50% క్వశ్చన్ కరెక్ట్ అవ్వడానికి ఉంటుంది. అసలు మొత్తం పెట్టుకొని ఎవ్వి అని ఆలోచించదు. ఇది అవునా, ఇది కాదు, కానే కాదు, ఇది అని కట్టేసేయాలి. దీనికి సంబంధం లేదు. ఇది ఉన్నదానికన్నా భిన్నంగా ఒక కొత్త అంశాన్ని రూపొందించడాన్ని ఏమంటారంటే మూలకం అంటారా? కాదు అని గుర్తించుకోవాలి. ఇది తెలియదు. సృజించడం అంటే ఏంటి తెలియదు, కానీ సంశ్లేషణం, మూల్యాంకనము అనేది తెలుస్తుంది కదా. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఇదే విభిన్న ఆలోచనగా పెట్టేవి కూడా. ఇది తెలుసు, ఇది తెలియదు, కానీ ఇదైతే తెలుసు, ఇది కాదని తెలుసు, అంతే కదా. అంటే ఇది అయినట్టే కదా. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలను సంబంధించిన జ్ఞానము, తనకు గల జ్ఞానానికి సంబంధించిన పూర్తి అవగాహనని ఏమంటారు? 3వది. మెటాకాగ్నిటివ్ జ్ఞానము అంటారు. ఓకే. దేశ రాష్ట్ర పటాలను ఆధారంగా చేసుకొని తమ ప్రయాణాన్ని చేయగలగడం అనేది ఏ లక్ష్యం? 3వది. అనువర్తించుట. ఓకే. ఇంటర్నెట్ను విపరీతంగా వాడటం వల్ల ఎదురయ్యే సమస్యలు గురించి విద్యార్థులు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం ఏ లక్ష్యం? 4వది. మూల్యాంకనం. విద్యార్థులు తమ సొంత ఊహకు అన్ని కరెక్టే అనిపిస్తాయి కదా. విద్యార్థులు తమ సొంత ఊహను వినియోగించుకొని కొత్త అంశాలను, ఆలోచనలను, కొత్త విధానాలను నిర్మిస్తారు. రూపకల్పన చేయడం, అభివృద్ధి చేయుట, పరికల్పన చేయుట, కనుగొనుట, ప్రణాళిక చేయుట, కూర్చుట మొదలగునవి నేర్చుకోవడం అనేది ఏ లక్ష్యం? 4వది. సృష్టించడం. సామాజిక సాంఘిక శాస్త్రంలో అధ్యయనం తప్పనిసరిగా ఉంటేనే సమాజం పట్ల అవగాహన ఏర్పడుతుంది. అదే విషయంను సూచించినది ఎవరు? 2. NCF 2005. సామాజిక సాంఘిక శాస్త్రాల అధ్యయనం తప్పనిసరిగా సబ్జెక్టుగా ఉండాలని, సామాజిక సాంస్కృతిక విశ్లేషణాత్మక నైపుణ్యాలను విద్యార్థులలో పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా ఉండాలని సూచించినది ఎవరు? 3. NCF 2005. ఇది మెల్లగా చదువురి, ఇంకోసారి చదువురి. నిర్మాణాత్మక ఉపగమనం ఏ శాస్త్రం నుంచి ఉద్భవించింది? 2వది. మనోవైజ్ఞానిక శాస్త్రం. నిర్మాణాత్మక ఉపగమనంను కృషి చేసిన వారెవరు? 3వది. బ్రూనర్. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం బ్రూనర్. చాలామంది నిర్మాణాత్మక వాదమని చెప్పుకున్నారు. జ్ఞానం విద్యార్థుల చేత నిర్మించబడుతోంది. అయినా అందుకు తగిన మానసిక అభివృద్ధి ప్రక్రియ చాలా చురుకుగా పనిచేయవలసి పేర్కొనే ఉపయోగం ఏది? 2వది. నిర్మాణాత్మక ఉపగమనం. పట నైపుణ్యంలో ఒకటి ఏది? 4వది. పైవన్నీ మ్యాప్ గీయడం, మ్యాప్ గుర్తించడం, మ్యాప్ చదవడం. ఓకే, ఇవన్నీ విద్యార్థులే స్వయంగా చురుగ్గా అభ్యాసన ప్రక్రియలో పాల్గొంటూ తన సొంత అనుభవాల ద్వారా విషయాన్ని నిర్మించడానికి ఏమంటారు? 1. నిర్మాణాత్మక ఉపగమనం అంటారు. బ్లూమ్స్ తన వర్గీకరణలో ఒక గల ప్రధాన లోపం ఏది? జ్ఞానానికి సంబంధించి వివిధ అంశాలలో 5 అంశాలను మేధాపరమైనవి. ఓకే. అల్గారిథమ్స్, మెలకువలు, పద్ధతులు, ఉపయోగించే విధానాలు, ఏ రకపు జ్ఞాన స్థాయిలు? విధానాలు. ఓకేనా. ఇక నచ్చితే మరి లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి తప్పకుండా. ఓకేనా. మీరు ఇక 3వ పాఠం ఏంటి? సాంఘిక శాస్త్రం పాఠశాల విద్యా ప్రణాళిక. వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీకు నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
సోషల్ వీడియోస్ కూడా చేస్తానండి తప్పకుండా. ఓకేనా? ఆల్ ద బెస్ట్. అండ్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోతున్నారు. జర లైక్ చేయరాదు. మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే నేను అనుకున్న లక్ష్యానికి చేరువవుతానని. మీ ప్రాణానికి మీకు ఒక్క లైకు, మీ ప్రాణానికి మీకు ఒక్క కామెంట్ కానీ అది నా లక్ష్యానికి ఎంత తోడ్పడుతుందో అనే విషయం మీకు తెలియదు. నేను ఓకే ప్లీజ్ చూస్తున్నారు, గంటలు గంటలు చూస్తున్నారు. ఒక్కొక్క వీడియో అసలు ఎన్ని వేల గంటలు చూస్తున్నారు వేసిన కొద్దిసేపట్లోనే. కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అంటే ఆ మొత్తం వీడియో చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయడం మర్చిపోతున్నారు. జర ఏదైనా ఒకటి కామెంట్ రాయండి. ఓకేనా? ఏదో ఐస్ క్రీమ్ అది ఎట్లా పెడతారు కదా అట్లయినా రాయొచ్చు. రాయబుద్ధి కాకపోతే కనీసం లైక్ అంటే ఇట్లా ఒత్తులేదు. ఓకేనా? ఇక లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీతోటి. ప్లీజ్ దయచేసి. ఓకే, మీరు చెప్పింది నేను చేస్తున్నా కదా, మరి నేను చెప్పింది మీరు చేయాలి కదా, అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్.